సింగరేణిలో గుర్తింపు సంఘానికి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆరోపించింది. కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని యూనియన్ ఏఐటీసీ అదనపు కార్యదర్శి రంగయ్య తెలిపారు. ప్రభుత్వంతో పాటుగా జెన్కో నుండి రావాల్సిన బకాయిలను వెంటనే వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17న అన్ని ఏరియాలలో నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేపడతామని తెలిపారు. మార్చి 18న శ్రీరాంపురం నుండి 11 ఏరియాలలో సింగరేణి జాత ప్రారంభమవుతుందని, మార్చి 30న సంస్థ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని రంగయ్య వెల్లడించారు. మొత్తంగా సింగరేణి ఏదైతే ఆది నాయకత్వం సిఎన్ఎండీలు డైరెక్ట్లు మారడం వల్ల రికైరేడ్ అనేక సమస్యలు మాట్లాడినప్పుడు కూడా రెడ్డి గారు వచ్చి మొదలెట్టే సామెతగా మళ్ళీ మాట్లాడటం చేస్తామని అంటా ఉన్నారు. కొత్త సిఎన్ఎండి గారు వచ్చారు, చాలా సంతోషం. కాబట్టి వెల్కమ్ చెప్తా ఉన్నాం. కానీ కార్మికులకి సమస్యలు ఏదైతే ఉన్నాయో గతంలో ఒప్పుకున్నవి కూడా అమలు చేయటం లేదు. ముఖ్యంగా మేనేజ్మెంట్కి గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ మరి గెలిచి 2 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు కూడా చాలా సమస్యలు పెండింగ్ లో ఉంటా ఉన్నాయి. ముఖ్యంగా మెడికల్ ఏదైతే జరగకుండా మరి ఆపేయటం జరిగింది. దానివల్ల కార్మికులు చాలా అవస్థ పడతా ఉన్నారు. అయిన వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఆఫ్ చేశారు. అదే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ పెరిగిపోయిన ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఇస్తామని చెప్పారు, 91 కోట్లు అయితే అని చెప్పారు, అది ప్రభుత్వం చేతిలో ఉందని అది కూడా ఆపడం జరిగింది. మొత్తంగా సింగరేణి ఏదైతే ఆది నాయకత్వం సిఎన్ఎండీలు డైరెక్ట్లు మారడం వల్ల